దేవ కృపగల మా తండ్రి, అనుదినము నీ అనుగ్రహం వలననే పొందుకుంటున్నామన్న సంగతిని మేము గుర్తిరుగుటకు తండ్రి, మా హృదయాలు తండ్రి వాక్యంతో ఏకీభవించినట్లుగా అలజడితో తండ్రి, నిర్లక్ష్యంతో కాకుండా ఆశతో ఆసక్తితో తండ్రి మేము వాక్యం వినటానికి మా హృదయాలను శుద్ధపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని కాపుదలలో తండ్రి మా అందరి హృదయాలలో లోతుగా మీ మాటలు నాటబడినట్లు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, అల్పుడనైన నేను నీ పక్షాన నిలబడి మాట్లాడబోతుండగా ఆత్మ సహాయం చేత నన్ను బలపరచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని కృప భూమి మీద ఉన్న మనిషి పైన ఎలా ఉన్నదో, ఎప్పటి నుండి ఉన్నదో అన్నది భూమి మీద బ్రతుకున్న కాలంలో మనం గుర్తించకపోతే, మనం ఎరగకపోతే, తద్వారా మన జీవితాన్ని మనం జాగ్రత్త పరచుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కనుక కృపను కనుగొనడం చాలా అత్యవసరం. ఆ కృప మనల్ని ఎలా ఆవరించి ఉన్నది, ఎలా కాపాడుతున్నది. ఏముందిలేండి, రాత్రి పడుకున్నాం, ఉదయాన్నే మెలకు వచ్చింది, సూర్యుడు ఉదయించాడు, పట్లకి వెళ్ళిపోయాం, సాయంకాలం అస్తమించాడు, చీకటి పడగానే ఇంటికి వచ్చి వంట చేసుకుని తిన్నాం. ఈ ఉదయ సాయంకాలం మధ్య మా జీవితంలో కొనసాగిపోతుంది అనుకుంటే పొరపాటు. ఆయన కృప లేనిదే ప్రియులారా నీ శ్వాస నిశ్వాస కూడా ఆడదు. అర్థమవుతుందా? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి అర్థమవుతుందా? నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నా, నువ్వు పాపంలో ఉన్నా, దేవుని మాటలు వింటూ నీ జీవితాన్ని సరిచేసుకోలేని స్థితిలో ఉన్నా, ప్రతి పూట దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీకు సెలవిస్తున్నాడు. ఏమని? ఆయన సెలవు లేకపోతే చూడండి, ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాటలు చూసుకునే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక, సెలవు అంటే సెలవు దినాలని ఆ మాట మాట్లాడకండి, పర్మిషన్. నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రతి దినము ఏం చేస్తున్నాడట? కుమారుడా, నువ్వు కడుపారా భోంచి, నువ్వు కడుపారా. ఎంత ప్రేమ ఉండాలండి. మన మాట లేదనుకోండి, ఊరుకుంటాము. కానీ దేవుని యొక్క ప్రేమ కృప ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచించేయాలి ప్రియులారా ఈరోజు. కానీ అది మనిషికి అర్థం కావట్లేదు. మనిషి దాన్ని కనుగొనలేకపోతున్నాడు, మనిషి దాన్ని స్పృశించలేకపోతున్నాడు. అందుకే మరి ఎంతో మంది దైవ సేవకులు, ఆత్మీయులు అద్భుతమైన గీతాలను ఆలపించారు. మన పాటలు కూడా ఏంటంటే అలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఒక్క పాటను కూడా మనం మనసు పెట్టి ఆలోచించిన వారికి, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నువ్వు అనుగ్రహిస్తేనే నా జీవితంలో మరొక దినాన్ని నేను చూడగలుగుతున్నాను. నా ఆరోగ్యం, నా ఫిట్నెస్ వల్ల కాదు, కృప. ఎందుకు ఉంచాలి? నేను ఎందుకు ఉండాలి? ఆలోచన చేద్దాం పిల్లలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుతున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయండి. లోకము పుట్టినది మొదలుకొని ప్రియులారా అనేక సంవత్సరాలు ఈ భూమి మీద జనాలు ఉన్నారు.
భూమి మీదకి వచ్చారు ఆదాము తర్వాత. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి పుట్టి పెరిగి యవన స్థితిలోకి వచ్చిన తర్వాత బోధ ప్రారంభించినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తన అనుచరులను సేకరించాడు. ఆ 12 మందికి ఏమండి మెరుగులు దిద్దుతూ ప్రతి మాటను శిక్షణ ఇస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఇదిగో నన్ను వెంబడించాలని నాతోటి మీరు చేయగలిగి నన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులారా, మీరందరూ ప్రతి దినము మీరు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? నీ చిత్తము పరలోకములో నెరవేరుతున్నట్లు తండ్రి ఈ భూమి మీద కూడా నెరవేర్చబడాలి. అలాంటి దినాలు రావాలి, అలాంటి ప్రజలు రావాలి, అలాంటి తరాలు రావాలి. యేసుక్రీస్తు వచ్చే సమయానికి భూమి మీద దేవుని చిత్తము జరగట్లేదు. అంతకుముందు జరగలేదు, క్రీస్తు వచ్చినప్పుడు కూడా. అందుకే ప్రార్థన చేద్దాం, మనం పనిచేద్దాం. ప్రార్థనలో కూడా అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి పరలోకమందు దేవుని చిత్తం చదవండి మాటలు. పరలోకములో పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా. ఎలా నెరవేర్చబడుతుంది పరలోకంలో దేవుని చిత్తం? అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై దేవుడు వేల కోట్ల మంది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతోటి ఆరాధనను అందుకుంటున్నటువంటి దేవుడు, స్తుతులను అందుకుంటున్నటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క తేజస్సుకు మహిమకు తట్టుకోలేక 2 రెక్కలతో కళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవునికి స్తుతి గానాలు చేస్తున్న ఆ దేవదూతల మధ్య పరలోకంలో దేవుని చిత్తము ఎలా నెరవేర్చబడుతుంది? అసలు ఏంటి చిత్తము నెరవేర్చబడడం అంటే? ఆలోచించారా? యేసుక్రీస్తు శిష్యులకు ఏమని ప్రార్థన చెప్పాడు? పరలోకములో ఏ విధంగానైతే నెరవేర్చబడుతున్నదో అదే విధంగా భూమి మీద కూడా నెరవేర్చబడాలి. అలాంటి దినాలు రావాలి, అలాంటి తరాలు రావాలి, అలాంటి ప్రజలు రావాలి. అందుకోసం ప్రార్థించండి అన్నాడు. ఇంతకీ పరలోకములో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది చెప్పండి? దేవుడు ఒక మాట చెప్పాడంటే ఏమండి డిస్కషన్ ఉండవు అక్కడ. గాబ్రియేలు వెళ్ళు, వర్తమానాన్ని తీసుకుని ప్రభు కడుపు నొప్పులు ఉంది, నేను వెళ్ళలేను. ప్రతిసారి నన్నే పంపిస్తావా? ఉండదు అక్కడ. దేవుని నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే దానికి తిరుగు లేదు. మనందరికీ బాగా తెలుసు కదండి. మరి క్రిస్మస్ అప్పుడు మనం అన్ని మరియమ్మ గారితో గాబ్రియేలు వచ్చి మాట్లాడిన సందర్భం తెలుసు. ఏముంది? నువ్వు కుమారుని కనబోతామనేసరికి గుండె ఆగిపోయిందండి బాబు. మరియమ్మది గుండె ఆగిపోయింది. ఏంటి వచ్చింది? దేవుని సముఖమందు నిలబడినటువంటి గాబ్రియేలు దూత ఏం మాట్లాడుతుంది? నరాలు కట్ అయిపోయాయి అంటాయి కదమ్మా. ఏమంది? అప్పుడు ఏమంది? నేను వివాహం చేసుకోలేదు, నేను పురుషుడిని ఎరగని కాననే. అది ఎలా సాధ్యం? ఈ లోకం ఏమంటుంది? సమాజం ఏమంటుంది? బంధువులు ఏమంటారు? నన్ను బ్రతకనిస్తారా? కష్టం అని ఈ మాటలు అంత మాటల తర్వాత ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం.
అదే నువ్వు ఏమండి నువ్వు ఎలా గర్భాన్ని ధరిస్తావంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేను ఆవరిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వలన దేవుని కార్యం జరగబోతుందమ్మా. ఇది మనుషుల పని వల్ల కాదు, దేవుని యొక్క కార్యము. పుట్టబోయేవాడు పరిశుద్ధుడై ప్రజలందరి కొరకు రక్షకుడిగా మారబోతున్నాడని చెప్పిన తర్వాత 37వ వచనంలో ఆ తల్లి ఏం మాట్లాడుతుందో చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో గాబ్రియేలు దూత మరియమ్మకి ఏం చెబుతుందో మీరు ఆలోచించారంటే ఇక్కడ ఏమంటుంది? దేవుడు చెప్పిన ఏ మాటకైనా ఎదురు లేదు, ఏ మాట అయినా నిరర్థకముగా నేరదు. మనం ఆయన నోట్లో నుంచి వచ్చిందంటే ఇంకా మనము పాటించాల్సిందే కదా, తిరుగులేదు. నీ మాట అప్పుడు ప్రభు మరి ఏమంటుంది? ఇదిగో ప్రభు దాసులను నీ మాట చొప్పుననే నాకు ఎంతకంటే కఠినమైన పని భూమి మీద ఇంకేదో ఉంటుందో మీరు చెప్పండి నాకు. ముఖ్యంగా స్త్రీ జీవితంలో అన్నపానాలు తిని బ్రతకలేదండి బాబు మరియమ్మ. కన్నీళ్లు, అవమానాలు, సూటిపోటి మాటలు, పల్లెలతో కూర్చే మాటలతోటి ప్రియులారా మరలా క్రీస్తు జన్మించిన తర్వాత యోసేపు గారితోటి వివాహ బంధము ద్వారా పిల్లలు పుట్టేంత వరకు ఆమె జీవితంలో మనశ్శాంతే లేదు. అంత భారాన్ని, అంత బాధ్యతను ఎందుకు తీసుకుందో తెలుసా? ఎందుకు తన మీద పెట్టుకుందో తెలుసా? దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. అది గాబ్రియేలుకు బాగా తెలుసు. అదే మాటను మరియమ్మ గారికి చెప్పింది. మరియమ్మ కూడా ఏం చేసింది? మరియమ్మ లాంటి జీవితము, మరియమ్మ తలదించినట్టుగా సంఘాలు, సమాజము, విశ్వాసులు తలదించే స్థితిలో ఉన్నారంటే అది దేవుని చిత్తం నెరవేర్చబడడం అంటే. మీరు అర్థం కావాలని చెప్తారండి. నీ భార్య నీ మాటే వినకపోతే ఊరుకోం. మళ్ళీ నీ పిల్లలు నీ మాటే వినాలి, నువ్వు చెప్పినట్టే వినాలి. ఇల్లేదనుకోండి ఏం జరుగుతుంది చెప్పండి? చెప్పండి. అప్పటి వరకు కనిపించని ఏమండి అది అప్పటి వరకు కనిపించే అపరిచితులు మనకు పరిచయం అవుతారు. అంతేనా? నీ కుటుంబంలో నీ భార్య నీ మాట వినాలి, నీ ఇష్టమే జరగాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఈ లోకం దేవునిది, ఈ పంచభూతాలు దేవుని కష్టార్జితం. నీ దేహము ఎలా వచ్చింది? నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఆయుష్కాలము దేవుని వరమే, ప్రకృతి ఆయన చలవే. సమస్తాన్ని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన ఆ దేవుని చిత్తము నీ బ్రతుకులో లేకపోతే ఊరుకుంటాడండి? మీరు ఆలోచించండి. కుటుంబ జీవితం మీరు ఆలోచించుకున్నారంటే మీకు అర్థమైపోతారు దేవుడు. ఏమండి? భార్య పొరపాటున భర్త మాట కాదన్నది అనుకోండి, వారం రోజులు ఎడతెగకండి బాబు పోరు. అంతేనా? వరద, రాళ్ళవాన, జడివాన కన్నా ఘోరం. అంతేనా? వారం 10 రోజులు అవుతుంది బాబు ఆ వర్షం పడి ఎలా అంటే. అంతేనా? నీ భార్య నీ చిత్త ప్రకారంగా బ్రతకుంటే నువ్వు ఊరుకోవు. నీ గర్భాన పుట్టిన పిల్లలు నీ చిత్త ప్రకారంగా ఉండకపోతే నువ్వు తట్టుకోలేవు.
గుండెలు బాదుకుంటావు. కానీ దేవుల్లోనికి వచ్చి ఆ దేవుని దివ్య వాక్యాన్ని అనుదినము వింటూ నేర్చుకుంటున్న నీవు దేవుని యొక్క ఈ విశ్వాస జీవితంలో సుదీర్ఘ కాలం ప్రయాణించిన నీవు ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఆ దేవుని చిత్తం నెరవేరుతుందా? తెలియదు ప్రభు. అర్థమవుతుందా లేదా వాక్యం? ఇందాక మరి అన్న ఎంత మంచి మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎలా ఫలించాలి? దేవుని మాట వింటే అది. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. కుమారుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. ఆమేన్. విశ్వాసం ఉంచారా లేదండి? చెప్పండి, మాట్లాడండి, తలడూపకండి, మాట్లాడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచారా లేదా? మీరు ఉంచారా? విశ్వాసం ఉంచడం అంటే కింద చదవాలండి. మీరు విశ్వసించామంటున్నారు, ప్రేమించామంటున్నారు, లోబడ్డామంటున్నారు, యేసుక్రీస్తును ప్రభువుగా కిరీటంగా ధరించామని మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. సూపర్. కింద ఏమంటారు చదవండి. కుమారునికి విధేయుడు కానివాడు, విధేయత కానివాడంటే, విధేయత చూపని వాడంటే, లోబడని వాడంటే, యేసు నోరు తెరిచి ఏం చెబుతున్నాడు ఆ మాటలు చెవులతో వింటాడు, కానీ పట్టించు కోడు. దాన్ని ధ్యానించడు, దాని ప్రకారంగా మెడలు వంచడు, దాని ప్రకారంగా బ్రతుకును సరి చేసుకోడు. నిత్యము దేవునికి తన జీవితంలో దేవునికి అవిధేయమైన దాన్ని దినదినము విడిచిపెట్టాలి. దినదినము దేవునికి సమీపంగా మన యొక్క ఆత్మీయ ప్రయాణము ఉండాలి. అది ఎప్పుడు తెలియనంత వరకు ఓకే, కానీ దేవుడు వాక్యం చేత, ఒక పాట చేత, ఒక కరపత్రిక చేత, ఒక మాట చేత ప్రతి నిత్యమున హృదయపు తలుపులను దేవుడు తడుతున్నది ఎందుకో తెలుసా? నువ్వు మారాలని, నువ్వు దేవునికి కావాలని, ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవుని చిత్తమే నీ జీవితంలో జరగాలని. లేదా? యేసుక్రీస్తుని గురించి దేవుడు ఏమన్నా తెలుసండి? ఇదిగో ఈయనే. మేమందరం ఎవరు ప్రభువా? కుమారులమే కదా, కుమారులమేనా? కుమారులమే. కానీ ఎవరి జీవితాన్ని బట్టి, ఎవరి భక్తిని బట్టి దేవుడు సంతోషించిన వాడు కాదు. ఒక్క యేసుక్రీస్తు జీవితాన్ని బట్టి ఏమన్నా తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందించుచున్నాను. మరి మా ఎంత కూడా ఆనందించాలంటే ఏం చేయాలి ప్రభువా? నా కుమారుడు ఏం చేశాడో అది మీరు కూడా చేయండి. ఏమంటే సువార్త చదవండి. ఎక్కువ ఏం అవసరం లేదు. సువార్త చదివారనుకోండి, మనసు పెట్టి మన జీవితాన్ని తీసుకుని క్రీస్తు పాదాలకు అంకితం చేసేయండి. ఇందాక అన్నయ్య మాట్లాడుతూ పిల్లలు, మనకు అర్థం కాని భాషలో ఏం లేదు. బైబుల్ ప్రతిదీ స్పష్టంగానే ఉంది కదా. పువ్వుల గురించి చూపి పువ్వు లాంటి జీవితం అంటున్నాడు, చెట్టు అంటున్నాడు, ఫలింపని చెట్టును ఏమంటే నరికి వేయకూడదు అంటున్నాడు, ఏమంటే గోధుమలు అన్నాడు, పొట్టు అన్నాడు. గాలికి పొట్టును ఏం చేస్తాం మనం? ఒక రైతు గింజల్ని తీసుకుని వెళ్ళి కొట్లో పోసుకుంటాం, పొట్టును ఏం చేస్తాం? తట్లో పెట్టేస్తాం కదా. ఇలా ఎన్నో మాటలు మనకు అర్థమయ్యే భాషలను చెబుతున్నాడు. ఎందుకు? భూమి మీద బ్రతికి ఉండగా భక్తి జీవితంలో నువ్వు చెయ్యాల్సింది ఒకటి ఉంది. అది చెయ్యకపోతే మాత్రం నీకు చాలా నష్టం. ఏంటది? భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటో తెలుసా అండి? అది
భక్తులకు అర్థమైంది ఫస్ట్ స్ట్రోక్లోనే. భక్తులకు అర్థమైంది. ఏంటది? ఆలోచన చేద్దాం. ఇందాక మనం చదువుకునే కదా మాట ఏంటండి? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు దేవుని చిత్తము నెరవేర్చబడట్లేదా? ప్రశ్నది. చెప్పండి. భూమి యందు అంటే భూమి ఉంది, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇదేమన్నా దేవుడి మాట వినట్లేదండి? మీరు ఎప్పుడన్నా పేపర్లో చూసారండి? రేపు సూర్యుడు రావట్లేదు, ఒంట్లో బాగాలేదంట. విన్నారా ఎప్పుడన్నా? ఏమండి నవ్వుతున్నారంటే బాబు? రాదు అని ఎప్పుడైనా విన్నారా? చంద్రుడికి ఒంట్లో బాగాలేదు, వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎప్పుడో విన్నారండి? లేదే. ఆకాశము, నేను ఈరోజు ఉండను, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు రిటర్న్ వెళ్ళిద్దాను. భూమి పుట్టిన నుంచి గొడుగుగా అలాగే ఉంది. భూమి విత్తనం వేస్తే పంటను ఇస్తుంది. చెట్టు అది పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దాని క్రమం ఏంటో అది చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? మరి యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు అన్నాడు? భూమి మీద నీ చిత్తము నెరవేర్చబడును గాక. అన్ని చేస్తున్నాయి కదా ప్రభువా. కీర్తన గ్రంథము 148వ అధ్యాయం 5వ వచనం. ఇవి యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టారట. ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, పక్షులు, జంతువులు. ఈ భూమి మీద నీ కళ్ళకు కనిపిస్తున్న, కంటికి కనిపించని సమస్త సృష్టి. చదవండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలు నియమించెను. ఏదియో దానిని అతిక్రమింపదు. ఎంత భయం అండి బాబు సృష్టికి. సూర్యుడికి ఎంత భయం అనుకుంటున్నారు దేవుడు అంటే? భూమికి ఎంత భయం అనుకుంటున్నావు? గసగస మంకిపోద్దండి బాబు సూర్యుడు. అంటే సూర్యుడు పెద్దోడా మనం పెద్దోడా? మీరు చెప్పండి. మనం ఉంది ఈ భూమి ఎంత ఉంటుందో తెలుసా అండి? ఈ భూమి ఒక నిమ్మకాయ అనుకోండి, బంత అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఇలాంటి ఈ నిమ్మకాయలను, ఈ భూములను 13 లక్షలు ఒక చోట దోరిస్తే అది సూర్యుని సైజు. అర్థమవుతుందా లేదా? భూమి మీద 6 అడుగులు సరిగా లేవు. సకల జగాలను కలిగించిన సర్వేశ్వరుడు తన మాటను సూటిగా స్పష్టంగా నీకు వినిపించి నువ్వు మారవని, నువ్వు సరి చేసుకోవాలని దేవుడు తన కృప చేత నీకు అవకాశం ఇస్తా ఉంటే నువ్వు అలుసుగా తీసుకొని మితిమీరిపోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. ఒకసారి ఆలోచించండి. సూర్యుడు ఎంత గజగజ వణుకుతున్నాడండి, చంద్రుడు ఎంత గజగజ వణుకుతున్నాడండి. ప్రకృతిలోని అణువణువు కూడా ప్రియుల ఎప్పుడైనా అది తన క్రమాన్ని మరిచి బతుకుతుందా? లేదు. యెహోవా ఆజ్ఞయగా అది పుట్టెను. ఆయన నిత్య స్థాయిలుగా వాటిని స్థిరపరిచి ఉన్నాడు కనుక ఆయన వాటికి కట్టడలు నియమించిన. సూర్యుడా నువ్వు ఉదయించాలి, అస్తమించాలి, విశ్రాంతి లేకుండా. భూమి నువ్వు పరిగెత్తాలి. చెట్లు మీరు మొలకగా మొక్కగా మారి ఫలాలను, వృక్షాలు, పువ్వులను, కాయలను, ఫలాలను ఇవ్వాలి. అంతే. అది ఎప్పటి వరకు ప్రభువా? ఏడాదా? 2 సంవత్సరాలా? నో. సృష్టి నిర్మాణ క్రమము ప్రారంభమైన నుంచి సృష్టి నయమైపోయేంత వరకు ఆ పని జరుగుతూనే ఉండాలి. అది ఎప్పుడు ఆగటానికి వీలు లేదు. ఆయన వాటికి ఆజ్ఞ ఇచ్చెను. ఏమండి? ఏది దాన్ని అతిక్రమింపకూడదు.
ఎన్నిసార్లు ఇచ్చారండి? ఎన్నిసార్లు ఇచ్చారు చెప్తాను. ఒకసారి. ఎప్పుడు? సృష్టి నిర్మాణ క్రమంలో మనం చదువుకుంటాం కదా, ఆదికాండం మొదటి అధ్యాయంలో. పెళ్లి రోజు అండి, పెళ్లి రోజు వధువును వరుడు నిలబెట్టి ప్రమాణం చేస్తారు కదండి. ఏమని చెప్పండి? క్రైస్తవ పిల్లలైతే కరెక్ట్ ఉంటుంది కదా. వ్యాధి అందును, ఆరోగ్యం అందును, కలిగి అందును, లేని అందును నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, నీకు లోబడి ఉంటానని ప్రమాణం చేస్తుంది. అంతేనా? స్త్రీ పురుషుడితో, పురుషుడు స్త్రీతో. నిజంగా అండి, ఒక్కసారి ప్రమాణం చేసినందుకే జీవితాంతం నీకు లోపడి ఉంటుంది. అంతేనా? లేకపోతే రోజు ప్రొద్దున లేవగానే ప్రమాణం చేస్తున్నారా? చెప్పండి. ఎన్నిసార్లు ప్రమాణం చేసావన్నది కాదు, ఆ ప్రమాణానికి నువ్వు లోపడుతున్నావా లేదా. భార్య ఒక్కసారి చేస్తుందండి పెళ్లి రోజు, భర్త ఒక్కసారి చేస్తాడు, కానీ జీవితాంతం ఏం చేస్తాడు? లోపడి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాం కదండి మనం. స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ చదువుకున్నారు లేదండి. స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ప్రొద్దున్నే స్కూల్ స్టార్ట్ అవ్వకుండా ముందు కూడా జరిగేది ఏంటి? ప్రేయర్. ప్లేట్ చెప్పాలా? ప్లేట్ ఇచ్చి ప్రతిజ్ఞ ఏం చెప్తారండి? అందరినీ ప్రేమించి సంరక్షించి పెద్దలకు లోపడతారు. ప్రతిజ్ఞకి బాబది. మరి గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఎవరు తల పగలగొట్టినాడు బాబుతీడేనా కదా, సహోదరుడేనా కదా, మరి ఎందుకు వస్తున్నాను అంతా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, స్కూల్ 1వ తరగతి నుంచి పడితే అమ్మో బాబోయ్ ఎన్ని ప్రమాణాలు చేసామండి, ఎన్ని ప్రతిజ్ఞలు చేసామండి బాబు. అన్ని ప్రతిజ్ఞలు చేసావు, మళ్ళీ మాటను సరిగ్గా తల కొట్టేసావు. ఏంటంటే ఈ ప్రతిజ్ఞలన్నీ మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థము. ఏది దానిని అతిక్రమింపదు. మరి మన విషయం చెప్తే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనకి ప్రకృతికి తేడా ఉందండి బాబు. ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. మనకు ప్రకృతికి తేడా ఉంది. చూడండి, తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే నిలిచి ఉన్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలములకు చేరుటకు మరలా త్వరపడును. తిరుగును ఇట్లు మరలా తిరుగుతూ తన సంతాన మార్గంలో తిరిగి వచ్చును. నదులన్నీ ప్రవహిస్తున్నాయి కదా, అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రాలు నిండిపోతున్నాయా? ఎందుకు కదా? అంటే నదుల్లో నుంచి సముద్రాలకు వస్తున్నాయి, మళ్ళీ సముద్రాల్లో నుంచి మళ్ళీ అర్థమవుతుందా లేదా? ఈ ప్రవాహము ఉంటేనే ప్రజల జీవితము ముందుకు సాగుతుంది. కనుక నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి, మళ్ళీ సముద్రం నుంచి నదుల్లోకే వస్తున్నాయి. నదులు ఎక్కడి నుంచి పారవచ్చునో అక్కడికే ప్రతీది మళ్ళీపోవును. ఎడతెరపి లేకుండా ప్రకృతిలో ప్రతీది క్రమ ప్రకారంగా యెహోవా ఆజ్ఞ ఇయ్యగాలి పుట్టెను. ఆయన నిత్య స్థాయిలో వాటిని స్థిరపరచెను. ఏది కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమింపదు. ప్రకృతి దేవునికి భయపడుతుంది, దేవుని నియమానికి లోపడుతుంది. దేవుడు అంటే నిజానికి పోయి ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా చేస్తుంది. ఏం చేస్తుందట? అది ఎక్కడి నుంచి వచ్చినో అక్కడికే తిరిగి వెళుతుంది. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? మాట్లాడు. మనం కూడా వెళ్ళాలి, కానీ మనకు ప్రకృతికి తేడా ఉంటుందండి. తేడా ఏంటో తెలుసండి? పిల్లలు మేళానికి వెళ్ళి మనం జాతర అంటాం కదండి, సంతకి వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి చిన్న మొబైల్స్ ఉంటాయి, చిన్నవి కదా, పిల్లలు ఆడుకునే మొబైల్స్ ఉంటాయి.
దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత పిల్లరా దాంట్లో ఒక 4-5 పాటలు రింగ్ టోన్స్ సెట్ చేసి ఉంటాయి. ఏం పాటలు ఉంటాయి సార్ చెప్పండి? ఏదో మన మ్యూజిక్ కావచ్చు, లేదంటే పాడే పాటలు కావచ్చు. ట్రిక్కులు లిటిల్ స్టార్ అనేది ఉంటుంది కదండి. 4 పాటలు 5 పాటలు ఉన్నాయండి. తెలుగు పాటలు ఉన్నాయి అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. తెలుగు పాటలు ఉన్నాయి అనుకోండి. నువ్వు ఒక్కసారి నొక్కినా, నువ్వు 10 సార్లు నొక్కినా, 50 సార్లు నొక్కినా ఏ పాటలు వస్తాయండి? నాకు కుదరదు, నాకు హిందీ పాటలు కావాలండి. రాదు. కారణం అది తెలుగు పాటలతోనే నింపబడి ఉన్నది. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. అర్థమవుతుందా కదా? ఒక మొబైల్ ఏ విధంగా తయారు చేయబడిందో ప్రకృతి కూడా అలాగే ఉంది. కానీ నీ లోపల కూడా దేవుడు ఒక ప్రోగ్రామింగ్ చేసి పెట్టుంటే దేవుడు ఏం చెప్పాడో అదే నువ్వు మాట్లాడేవాడు. కానీ నీకేం చేశాడంటే నీకు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చాడు. నువ్వు సొంతగా ఆలోచించాలి, నువ్వు సొంతంగా మాట్లాడాలి, నీ నోరు నుంచి మాట్లాడాలని, ఆ మాటలు దేవుడు చెవులారా వినాలని. నీ పైన నిర్బంధం లేదు. ఇప్పుడే ఈ మొబైల్లో పిల్లరా తెలుగు పాటలే ఏమైనా నింపించారు, దాంట్లో హిందీ పాటలు వచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదు? అవకాశమే. ఎందుకంటే అది ఫోన్, దాని ప్రోగ్రామింగ్ అలాగే చేయబడింది. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు, నువ్వు 1,00,000 సార్లు నొక్కినా ఏ పాటలు వస్తాయి? తెలుగు పాటలు వస్తాయి. కారణం దాని డిజైనింగ్ ఎలా ఉంది. మరి మన డిజైనింగ్ ఎలా ఉంది? దేవుడే మనకు తెలుసండి. మన పోలిక చొప్పున నా దేవుడు మన పోలిక మన స్వరూపంలో నరులను చేద్దాం. మనకున్న పోలిక ఎవరిది? దేవుని పోలికలో సృష్టింపబడ్డాము. దేవుని యొక్క స్వరూపంలో మనం సృష్టింపబడ్డాము. మనం ఒక ఫోనులా, ఏమండి, ఒక వస్తువులా, ఒక ప్రకృతిలా నువ్వు జీవితాంతం నువ్వు ఇంతే ఇదొక్కటే మాట మాట్లాడాలి, నువ్వు ఇదే క్రమాన్ని పఠించాలి అని చెప్పేసి ఒక ప్రకృతిలో ఒక వస్తువులాగా మనము సృష్టింపబడిన వారము కాదు. అంటే కుక్కలు తెలుసుకుందని మా అందరికీ కుక్కలు ఎప్పుడన్నా నేను బాగున్నారని అడిగాయండి మనల్ని? ఎప్పుడైనా విన్నారా? ఏ సాంగ్ విన్నారో చెప్పండి. చెప్పండి. 1 డైలాగ్ బాబు దానికి దేవుడు 2 డైలాగ్ ఇవ్వలేదు. ఇచ్చాడా? మనకు ప్రోగ్రామింగ్ చేసి ఇవ్వాలా దేవుడు? స్వయం ప్రతిపత్తి. నువ్వు సొంతగా నిర్ణయించుకోగలవు, నువ్వు సొంతగా మాట్లాడగలవు, నువ్వు సొంతగా వెళ్ళగలవు. కారణం దేవుడు నీకు ఆధిక్యతను భూమి మీద ఇచ్చాడు. అయితే ఈ పరిజ్ఞానం ఏమండి, భూమి మీద మనిషికి ఉన్నటువంటి జ్ఞానము ప్రకృతిలో ఏ జీవరాశికి లేదు. భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశులకు రారాజే మానవుడు. అంతటి ఘనత ఎక్కడి నుంచి వచ్చిందని మనకు దేవుడు కోరుకున్నాడు కనుక, ఆ దేవుని చిత్త ప్రకారంగా మనము ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డాము. కానీ నదులన్నీ తిరిగి తను ప్రవహించిన చోటుకు వెళ్ళినట్టుగా, సూర్యుడు ఉదయించిన చోటుకు వెళ్ళినట్టుగా, ప్రకృతిలోని ప్రతిదీ తను ప్రారంభించిన స్థితిలో నుంచి తిరిగి అక్కడికి వెళ్తున్నట్టుగా దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చిన మనము తిరిగి దేవుని యొద్దకి వెళ్తామా? అవునాకండి? వెళ్తామా? ఎలా వెళ్తాం చెప్పండి. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ పోతా. 3:21 చదవండి. ప్రసంగి గ్రంథం 3:21 చదవండి. నరుల ఆత్మ మట్టి భూమికి చేరుతుందా లేదా? మట్టి
చేరిపోతుంది. కానీ ఆత్మ విషయంలో మాత్రం మనం చెప్పలేమండి. ఏమంటుంది చూడండి, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో ఎవడు గ్యారంటీ పడలేడు. అర్థమవుతుందా లేదా? ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడండి? చదవండి మాట అపోస్తలుల కార్యములు 1:25. తన తోటి పూనకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయాడంట. యూదా అంటే తన చోటేది? యూదాకు తన చోటేది? మనకు మన చోటేది? ఆ చోటికి మనం వెళ్తామా? ఆ చోటికి మనం చేరుకుంటామా? త్రోవ తెలియదు. తెలుసా త్రోవ? ఇప్పుడు సహోదరులు కొంతమంది నూతనంగా వచ్చారు, పాపం దుబాయ్ వాళ్ళు కొత్త, అంతేనా? వాళ్ళకి తెలియదు. పొరపాటున మిస్ అయ్యారనుకోండి, అందుకని జాగ్రత్తగా రూమ్ దగ్గర దించేసి వస్తున్నాం. మీకు అర్థమయ్యే మాత్రం చెప్తున్నా. పొరపాటున మిస్ అయ్యారనుకోండి, ఎవరిది రాత్రి 12 అవుతుంది, ఎంత తిరిగినా బిల్డింగ్లు వస్తాయి కానీ వాళ్ళ ఏమంటే క్యాబ్ రాదు, వాళ్ళ ఆఫీసు రాదు. కారణం మిస్ అయ్యాడు. వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా వెళ్ళకూడని మార్గంలోనికి వెళితే నువ్వు నీ ఇంటికి చేరవు, నీ చోటికి నీవు చేరవు. యూదా అదే చేశాడు. ఏం చేశాడు? తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. మనం వెళ్తామండి కరెక్ట్గా? వెళ్తామా? మనం కూడా క్లారిటీగా తెలియదు. తెలుసా తెలియదా? ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. తెలుసా? భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చావా తెలుసా? మనమంతా పరలోకమందున్న తండ్రి పిల్లలం. ఆ తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదనే ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మీరు దేవుడిని మర్చిపోయారా? మనమంతా దేవునికి కావాలి. ఆ తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు అదే ప్రకటించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముంటుంది? మన పౌరస్థితి పరలోకమందున్నది. మన సిటిజన్షిప్ ఇక్కడిది కాదు, అక్కడికి వెళ్ళాం కదా. యాత్రికులము, పరదేశులము. భూమి మీద ఈ మాటలు చెప్తే బ్రతుకులు మార్చుకుంటారు కదండి. ఎవరైనా చెప్తారండి ఇలాంటి మాటలు? ఏ మాటలు బ్రతికుండగా చెప్పారండి బాబు. చనిపోయిన తర్వాత సూపర్ పాటేస్తారు. ఏంటది? ఏదన్నా మనసు పెట్టి ఆలోచించండి. హృదయం అంతా ఉపయోగిపోద్దండి ఆ పాట అంటే. నాకు పొరపాటున పాడారనుకోండి, ఏమంటారు? నీకేం ప్రయోజనం వచ్చింది నా పాట పాడుతున్నావు శుభం అంటూ. అది అశుభం అనుకుంటున్నారు కదా. పాట బాగుంటుందండి. పరదేశికము ప్రియుల మేడలు మిద్దెలు స్థిరము కాదు ఈ లోకంలో మనిషి బ్రతుకు. పోయేలా ఆల్రెడీ వాడికి తెలుసు. ఇప్పుడు 3D పిక్చర్ వాడు కనబడుతుంది. కనబడాల్సింది నీకే, తెలుసుకోవాల్సింది నువ్వే, జాగ్రత్త పడాల్సింది నువ్వే, మారవలసింది నువ్వే. బ్రతుకున్నప్పుడు ఈ పాటలు ఉండవు. ఏమండి? ఇంకా ఏమండి వేరే వేరే పాటలు కూడా చాలా ఉన్నది. ఏమండి? యాడున్నది నీ ఇల్లు అంటాడు. విన్నారా పాట? యూదా కూడా ఇంటికి వెళ్ళలేదంట. తన ఇంటికి వెళ్ళక ఎటు వెళ్ళాడట? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పక్కింటికి వెళ్ళిపోయాడు. మనడు పాతాళానికి తప్పేవాడు. అంతే, ఇంటికి వెళ్ళలేదు. తండ్రి అక్కడ ఉన్నాడు, నా కుమారుడు వస్తాడని, కానీ వెళ్ళిపోయాడు. అంతే, వాడు దొరకడు. ఇంకా మిస్ అయిపోయాడు. మనం వెళ్తామా మన తండ్రి వద్దకు? మనం వెళ్ళగలమా? వెళ్ళాలంటే నువ్వు ఎలా వెళ్ళాలో నీకు తెలియదు, త్రోవ నీకు తెలియదు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రకటించి బోధించి మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మాదిరిని చూపి మీరు ఇలా వచ్చారనుకో మీరు పరలోకం వెళ్తారు.
నేను కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏమంటే ఇప్పుడు నెక్స్ట్ వారం మన కాలేజీలో సెమినార్ ఉంది. త్రోవ సరిగా తెలియదండి. ఇప్పుడు మన బ్రదర్స్ వస్తారు కదా, మన ప్రకాష్ అన్న కానీ జాన్ అన్న కానీ వస్తారు కదా, ఏం చేస్తాం? మన కంగారు ఎక్కువ. అన్నది ఎందుకైనా మంచిగా ముందు వెళ్తాను, నా వెనకతలు వచ్చాయి అంటాడు. ఇంకా అంతే, ఇంకా మనం ఏం చూడం, ఆ వెనకతలు వెళ్ళడమే. ఎందుకు? తెలిసిన వాళ్ళు వెళ్తున్న మార్గంలో మనం వెళ్ళామనుకోండి, తెలిసినోడు కనుక ఆయన చేస్తాడు, నన్ను తెలుసుకుంటాడు. ఇది భూమి మీద ప్రయాణం అండి బాబు, పరలోక ప్రయాణం త్రోవ ఒక్కరికే తెలుసు. అందుకే ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు? నేనే మార్గమును. ఎందుకన్నా తెలుసు అంటే మాట, త్రోవ ఆయన ఒక్కడికే తెలుసు. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవడు తండ్రి వద్దకు రాడు. సో కళ్ళు మోసుకొని ఫాలో మీ అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? పాల్గొంటున్నామా, ఫాలో అవుతున్నామా యేసుక్రీస్తుని? యేసుక్రీస్తుని ఫాలో అవడం తర్వాత కానీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? చెప్పండి. ఫేస్బుక్ లో ఫాలో అవుతున్నారా? క్రీస్తుని ఫాలో అవ్వట్లేదా? కష్టం ప్రియులారా, భూమి మీదకి వచ్చిన ప్రియులారా, మన కష్టాలు ఏమైనా ఉండొచ్చు, సమస్యలు ఏమైనా ఉండొచ్చు, పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, కానీ గురి మాత్రం ఒక్కటే, మనది ఈ లోకం కాదు, మన పరలోకానికి వెళ్ళవలసిన వారు. ఆ లోకానికి త్రోవ, ఆ లోకం ఎలా వెళ్ళాలంటే ఏం చేయదు మనకు తెలియదు కనుక యేసుక్రీస్తు సింహాసనాన్ని విడిచి భూమి మీదకి ఎంత ప్రాముఖ్యమైన విషయము కనుకనే పిల్లలు భూమి మీదకి తానే స్వయంగా వచ్చి బ్రతికి బోధించి చూపించి నేర్పించి వెళ్ళిపోయాడు. పిల్లల పరిస్థితులు ఏవైనా కానివ్వండి, దేవుని కొరకు బ్రతికితేనే మనం నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము. పనివాడే జీతములకు పాత్రుడు. ఆలోచించండి. మన పరిస్థితులు ఏవైనా కానివ్వండి, మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన బాధలు, మన శ్రమలు అవి ఎప్పుడు ఉంటాయి. మనం ఉన్నా ఉంటాయి, మనం వెళ్ళిపోయినా కూడా ఉంటాయి. కానీ ఊపిరి ఉండగానే మనం సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఏంటి? టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇండియాకి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారండి మీరు? ఎంత ముందు చూపు అంటే బాబు, మామూలు ముందు చూపు కాదండి బాబు, 3 నెలల ముందే తీసి పెడతారు టికెట్. టికెట్ 3 నెలల ముందే ఉండాలంటే కంగారు. నాకు ఇక్కడ టికెట్ తీసుకోవాలని నీకు బాగా తెలిసింది, మరి ఆ టికెట్ తీసుకున్నావా? అపోస్తలుడైన పౌలు ఏమన్నా తెలుసా అండి? నా కొరకు నీతి కిరీటం, అదండి భక్తి. కన్ఫర్మ్ అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ మనకుందా? కష్టం అండి బాబు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. భూమి మీద బ్రతుకున్న ఈ భక్తి జీవితంలోనే మనము మంచి సాక్ష్యం పొందాలి. ఊపిరి ఆగే ముందు సమయానికి మన టికెట్ అక్కడ కన్ఫర్మ్ అవ్వాలి. దట్ ఈస్ భక్తి. అందుకొచ్చావు సంఘానికి, నువ్వు అందుకొచ్చావు క్రీస్తు యొద్దకు, అది భక్తి పరమార్థం. ఏదో అందరిలో వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను, ఇదేనా భక్తి జీవితం అనుకుంటే నువ్వు క్రీస్తు యొద్దకు రావడంలో అర్థమే లేదు. ప్రియులారా, ఎన్ని మాటలు! ఇందాక మీరు పాట పాడారు కదండి, మార్పు చెందాలి. ఎన్ని నాళ్ళు ఈ భూమిలో బ్రతికిన ఏమున్నది? నువ్వు చేసిన క్రియలను బట్టి తీర్పు ఉన్నది. సంవత్సరం అంతా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, చదివినా ప్రాబ్లం లేదు, లేదంటే గ్రౌండ్లో ఆడుకున్నా ప్రాబ్లం లేదు, కేరింతలు కొట్టినా ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళందరూ భయపడే రోజు ఒకటి ఉంది. ఏదో తెలుసా అండి? ఎగ్జామ్స్. చదవని క్రికెట్ అంటే ఇష్టం, కొట్టు, ఆడు, కేరింతలు, సినిమాలకు వెళ్ళు, ఏమండి ఆప్షన్స్ నో ప్రాబ్లం. కానీ పరీక్ష సమయానికి వచ్చేసరికి నీకు వరకు మొదలవుతుంది. పిల్లలకు ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో ప్రతి భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కడికి ఏముంది? తీర్పు ఉంది. ఆ తీర్పులో నిలబడాలి. దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడు ఏం సమాధానం చెప్తావు? ఆలోచించండి. జ్ఞానము ఎక్కడ విన్నా మనం తీసుకోవాలి పిల్లరా.
మన తెలుగు కవి వేమన గారు కూడా అద్భుతమైన పద్యాన్ని చెప్పారండి. ఏమి గుంజి వచ్చు ఏమి దాక్కొని పోవు, పుట్టు వేళ నరుడు గిట్టు వేళ, ధనమెచ్చటి కేగు తానెచ్చటి కేగు, విశ్వదాభిరామ ఇంద్రమేమ. భూమి మీద ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకుంటాం, మనం ఏమి తీసుకొని పోలేము. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట చివరిగా చదువుకొని ముగిద్దాం. సంతుష్టికరమైన భక్తి మనకు లాభసాధకము అని అన్నాడు. అవునా? 5 చెడిపోయిన మనసు కలిగి కింది తెరవాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి లాభసాధనమై ఉన్నది. అది కావాలి మనకు. సంతుష్టికరమైన దైవభక్తి కావాలి. ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏది తీసుకొని వెళ్ళాం. నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నావు, వంచిస్తున్నావు, ప్రాణాలు తీస్తున్నావు, అవేవి కూడా నీతో రావు. వేల కోట్ల రూపాయలు సంపాదించారు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు. రూపాయి పట్టుకెళ్ళారండి. మనందరికీ తెలుసు కదండి సౌందర్య గారు. ఎన్ని వేల కోట్లు అండి బాబు. ఎన్ని వెళ్ళాయి? రూపాయి లేదా? ఎంతో మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఈ కాలగర్భంలో కలిసిపోయిన వారికి ఎంతో మంది చూడండి. మనం ఈ లోకంలోనికి ఎలా వచ్చామో తిరిగి అలాగే వెళతాం. నీ వెంట వచ్చేది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నువ్వు చేసిన క్రియలు. అవి మంచివైతే దేవుని ఎదుట నువ్వు తీర్పులోనికి రాకుండా నువ్వు ఏమిటి దేవుని చేత ప్రియుల మెప్పు పొందుతావు. ఒకవేళ నీ బ్రతుకు, నీ క్రియలు దేవునికి అసహ్యమైనవైనవా, నువ్వు తీర్పులోనికి వెళ్ళి ప్రియుల నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ భవిష్యత్తు పైన అవగాహన లేక ప్రియుల వాళ్ళు స్కూలును దుమ్మా కొట్టి సంతోషపడతా ఉంటారు. తాత్కాలిక సంతోషం కదా. ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారు? గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. 20 ఏళ్ళు కష్టపడి చదివారు అనుకోండి, భవిష్యత్తు పైన భయభక్తులతోటి ఆడు 100 ఏళ్ళ వరకు ఎలా ఉంటాడు? కాళ్ళ మీద కాలేసుకొని రాజులా బ్రతుకుతాడు. మన 20 ఏళ్ళకి హీరోలు అనుకుంటే ఇక జీవితాంతం అడుగు తినాల్సిందే. అంతేనా? ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా 15 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి బాబు. ఇక్కడ చదువు మన కంపెనీలో పనిచేసే వాళ్ళకు ముందుకెళ్ళాలంటే కారణం ఏంటి? చదువు. అంతంత మాత్రం చదువు కాక అక్కడ ఆగాల్సింది అంతకంతకు ఎదురుకి వెళ్ళలేము. కనుక పిల్లారా, ఈ లోక సంబంధమైన జీవితంలో ఏ విధంగానైతే మనం భయభక్తులతోటి ఉంటే ముందుకెళ్తామో, మన ఆత్మీయ జీవితంలో పిల్లరా ఏం చేస్తున్నామో జాగ్రత్త. కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి పరలోకాన్ని సంపాదించుకున్నానన్నాడు. మనమందరం కూడా క్రీస్తును అనుసరించవలసిన వారు, క్రీస్తు బాటలు నడవవలసిన వారు. కనుక ప్రియులారా, విడిచిపెట్టకండి. మనం ఫలింపు కలిగిన జీవితాలు మనకు కావాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలి తెలుసా? ఒక పౌరులా ఉండాలి, ఒక దావీదులా ఉండాలి, ఒక స్టెఫెన్లా ఉండాలి, అపోస్తలులా ఉండాలి కదండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నది. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మనము ప్రయాణించి దేవుని యొక్క ఉన్నతమైన ఆ మహాలోకంలో మనము వారసుల మగునట్లు దేవుడు తన కృపచేత మనల్ని ఆదరించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కరుణగల దేవ, కృపోన్నతమైన మా తండ్రి, అనేకమైనటువంటి మాటలు తండ్రి మీ పిల్లలకు తండ్రి వినిపించాను. విని మరచువారంగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని, మీ ఆవేదనను గ్రహించి భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా అందరినీ తండ్రి సంతుష్టి సహితమైన భక్తిని కలిగి మేము ఉండున్నట్లుగా కేవలం నామకార్థమైన క్రైస్తవుల్లో ఉండకుండా తండ్రి విన్న మాటలను బట్టి తండ్రి మా హృదయాలను స్థిరపరచుకొని మీ కొరకు నడుము కట్టుకుని తండ్రి నిలబడుటకు మా ఆత్మీయ జీవితాలను బలోపేతం చేయవలసిన వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.